మనకి సముద్రాల గురించి చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. ఎందుకంటే సముద్రాల్లో పరిశోధన చేయడం చాలా కష్టం. ఒక చిన్న నది గురించి తెలుసుకోవడం సులభం, కానీ సముద్రం చాలా లోతుగా ఉంటుంది. అక్కడ నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మారియానా ట్రెంచ్లో భూమి మీద ఉన్న ఒత్తిడికి 1000 రెట్లు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాంటి చోట యంత్రాలు పెట్టడం చాలా ఖరీదవుతుంది. భద్రతా సమస్యలు కూడా ఉంటాయి. సముద్రం లోతుల్లో కాంతి చేరదు కాబట్టి అక్కడ ఉన్న జీవులను గమనించడం కష్టం. ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. సముద్రం ఉప్పునీరు కాబట్టి యంత్రాలు తుప్పుపట్టి పాడైపోతాయి. అందుకే వాటిని మళ్లీ మార్చడం ఖరీదవుతుంది. సముద్రం భూమి మీద చాలా పెద్ద ప్రాంతాన్ని కప్పి ఉంటుంది. ఉపగ్రహాలతో దాని పైభాగాన్ని మాత్రమే కొంతవరకు చూడగలుగుతాం, కానీ లోపల ఏముంది అనేది ఇంకా తెలియదు. సరైన నిధులు లేకపోవడం, ఆసక్తి తక్కువగా ఉండడం వల్ల ఇంకా చాలా ప్రాంతాలు పరిశోధన కానివాటిగానే ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు సముద్ర జీవులలో దాదాపు 60% జీవులను గుర్తించలేకపోయారు. ప్రతి సంవత్సరం దాదాపు 2000 కొత్త జీవులను వారు కనుగొంటున్నారు. సముద్రాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఇంకా అధునాతన సాంకేతికత, ఎక్కువ వనరులు మరియు సమయం కావాలి. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి అయితే సముద్రాల్లో ఉన్న ఎన్నో రహస్యాలను మనం బయటకు తేయగలం.